రీసెంట్‌గా ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హాంగ్ చాలా షాకింగ్ ప్రిడిక్షన్ చేశారు. ఆయనేమన్నారంటే 2030 వరకు హ్యూమనాయిడ్ రోబోట్స్ అనే ఇండస్ట్రీ దాదాపుగా $50 ట్రిలియన్ పెరుగుతుందని అన్నారు. దీని క్యాల్కులేషన్ చూసుకుంటే అసలు ఈ నంబర్ విని షాక్ అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి? అసలు అంత పెద్ద మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. మీట్ గ్రూట్ N1 ఇదొక రెవల్యూషనరీ నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ ఫర్ రోబోట్స్. ఈ మోడల్ 2 విధాలుగా ఆలోచిస్తుంది. ఒకటి స్లో థింకింగ్ మెథడ్. ఇంకోటి ఫాస్ట్ థింకింగ్ మెథడ్. ఈ 2 ప్రాసెసెస్ మనిషి కమాండ్స్‌ని అర్థం చేసుకోవడానికి, డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని అడాప్ట్ జేసుకోవడానికి మరియు చాలా ఇంపార్టెంట్ విషయంలో మనిషి కన్నా త్వరగా పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ జెన్సన్ హాంగ్ అంత కాన్ఫిడెంట్‌గా ఎలా $50 ట్రిలియన్ అని చెప్పగలిగారు? రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు వరల్డ్‌లో మొత్తం 50 మిలియన్ వర్కర్స్ షార్టేజ్ ఉంటుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏదైతే ఎన్‌విడియా వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారో, ఆ రోబోట్స్ వల్ల ఆ గ్యాప్‌ని పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయగలవు అని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. సో, ఇన్ కేస్ ఎన్‌విడియా వాళ్ళు డెవలప్ చేసిన రోబోట్స్ ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తే ఈజీగా ఆ $50 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌నైతే రీచ్ అవ్వగలుగుతదని చెప్పేసి అంటున్నారు. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈ మార్కెట్‌లో $50 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌లో హౌ మచ్ వి కెన్ మేక్ యాస్ ఎ కామన్ మ్యాన్ యూజింగ్ ఏఐ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఏఐ న్యూస్ కోసం, బ్రేక్ డౌన్ అనాలిసిస్ కోసం ఫాలో అస్ అండ్ షేర్ దిస్ రీల్ విత్ యువర్ ఫ్రెండ్స్.